సాధన ఒకప్పుడు ఉండే, ఇప్పుడు సాధన నన్ను చేస్తుంది. ఒకప్పుడు నేను సాధన చేసేవాడిని, ఇప్పుడు సాధన లేదు. స్థితి అంటే ఉన్న దాంట్లో ఉండడం అన్నట్టు. ఏదైతే ఉన్నదో అందులో ఉండడం. ఏది ఉన్నదేంది? ఆ ఉన్న అనంత పరమాత్మ స్థితి ఏదైతే ఉందో, సర్వత్రా వ్యాపించి ఉన్న పరమాత్మ స్థితి ఉందో, స్థితితో స్థితిపరుడై ఉండడం అంతే. సాధన లేదిగ. సాధన వెన్ ఆత్మానుభూతి కంప్లీటెడ్ అది. సాధన ఉండదిగ. ఉన్న దాంట్లో ఉండడం ఉంటది. సాధన కొంతవరకే. వచ్చిన ఆత్మస్థితిని నిర్లక్ష్యం చేయొద్దు. దృష్టి పెట్టుకోవాలి. ఆరుడు స్థితి ఉండాలి. కళ్ళు మూసినా, కళ్ళు తెరిచినా అదే నిష్టలో ఉండే ప్రయత్నం చేయాలి. స్ఫురణకు తెచ్చుకోవాలి. ఆత్మస్ఫురణ అంటారు దాన్ని. ఇవన్నీ ఒక్కసారైనా ఆత్మానుభూతి కలిగితే ఆ స్థితిలో ఉండడానికి సాధకుడికి లేదా ఆ యోగికి ఛాన్స్ ఉంటుంది. అప్పటి వరకు పొందకపోతే ఇక హంసనిష్టనే పట్టుకోవాలి. రెండవ స్టెప్ హంసనిష్ట. ఫస్ట్ స్టెప్ ఆత్మనిష్ట. ఆత్మనిష్ట అనేది ఆత్మసాక్షాత్కారం కలిగే వరకు ఎవరికి సాధ్యం కాదు. అది మాటలకు ఎంతైనా చెప్పవచ్చు, నిష్టలో ఉండలేడు అతను. వాచా వేదాంతం అది. క్రియలో ఉండలేడు. క్రియ అనేది అందులో స్థితంగా ఉండేది ఒక్కసారైనా పొందితే ఆ స్ఫురణకు వెళ్తాడు. రెండవ మెట్టు ఈ శ్వాసనిష్ట. శ్వాసనిష్ట టాప్. దాని తర్వాత ఈ ఆత్మనిష్టకు శ్వాసనిష్టకు కావాల్సిన లక్షణాలు. శ్వాసనిష్ట అనేది మన మనసు పరిధిలో జరుగుతుంది. అంటే మనసును పరిపరి విధాలుగా పోకుండా మన శ్వాసతోనే వాళ్ళు ఉంటూ మనసును శ్వాసకు బందీ చేసుకోవడం. అంటే తనతో తాను ఉండడం. తనతో తానంటే ఇక్కడ రెండు రకాలుగా చెప్పచ్చు. ఒకటి జీవుడు అనే తాను, ఒకటి దేవుడు అనే తాను. రెండు తానే. కింది స్థాయిలో తను దిగజారిన స్థాయిలో ఈ ప్రపంచ స్థాయికి దిగజారి ఉన్నాడు కాబట్టి అతను జీవుడు అనే పదంతో మెలుగుతున్నాడు. జీవుడు తనకు ప్రాణం ఏదైతే లంకె ఉందో, శ్వాస అనే లంకె, దాన్ని పట్టుకొని తను జీవనం సాగిస్తూ ఉంటాడు. కాబట్టి తనతో తాను ఉండడము అంటే తనలో జరుగుతున్న ఈ శరీరంలో కొనసాగడానికి ఆలంబనైన ప్రాణాన్ని పట్టుకోవాలి. సో ప్రాణనిష్టతో ఉండాలి. ఈ ప్రాణము పరమాత్మ స్థానంకు చేరినప్పుడు ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుందో అప్పుడు మనోతీతంగా వెళ్తాడు. మనసుకు పని లేదు అక్కడ. నాశన స్థితి ఉంటుంది అక్కడ ఉండిపోవడం ఉంటుంది అంతే. ఇంకా దాన్ని ఏమని చెప్తామంటే అలా ఉండడం అంతే. దానికి ఇంకా వేరే వర్ణన చేయలేమట. ఎందుకంటే వర్ణనకు అతీతం కదా. మనసుతోని వర్ణన చేస్తాం. మనసే లేకపోతే ఎక్కడ వర్ణన చేస్తాం? అందుకే పరమహంస వారు ఏమంటారంటే, రామకృష్ణ పరమహంస బ్రహ్మమును వర్ణించేందుకు ఒక 2-3 మాటలు మాట్లాడి మాటలు మాయమైపోయి అలాగే ఉండిపోయి ఒక గంట తర్వాత కిందికి దిగేవాడట. అంటే మాట్లాడాలని పోయి ఎన్నోసార్లు విఫలమైపోయాడు బ్రహ్మాన్ని వర్ణించేందుకు. అంటే వర్ణన స్టార్ట్ అవ్వగానే స్ఫురణ స్టార్ట్ అవుతుంది. స్ఫురణ స్టార్ట్ కాగానే మనసు పోయి అందులో లయం అవుతుంది. మనసు లేనప్పుడు మాట ఎక్కడిది? కాబట్టి శ్వాసస్థితి అనేది మన మనసుతోని జరిగే అభ్యాసం. ఆత్మనిష్ట అనేది మనోతీత స్థితి. అభ్యాసం ఉండదు అక్కడ. కాబట్టి రెండిటికి ఆ తేడా ఉంటుంది. మెజారిటీ నిష్టను సాధిస్తే, సహజ స్థితి వస్తే శ్వాసనిష్టలో, ఆత్మనిష్ట అనేది ఈ శ్వాసని తీసుకుపోయి అందులో లయం చేస్తుంది జీవుణ్ణి అనేది నా అనుభవం. అది చాలా అద్భుతంగా తెలియజేస్తున్నారు. అయితే మీరు మీ జీవితంలో దర్శించిన గురువుల గురించి తెలియచేయండి. నాకు సంబంధము అంటే మెయిన్గా నా యొక్క లీడర్ ఆఫ్ నా యొక్క ఎవ్రీథింగ్ అంటే నా సర్వము ఎవరంటే సాయిబాబా. అంటే ఎవ్రీథింగ్ అన్నట్టుగా. అంటే నన్ను నడిపించే విధానం వారిది ఒక గొప్పగా. అసలు వారు నన్ను ఎన్నుకున్న విధానమో, లేకపోతే వారు నన్ను నడిపించిన ఆధ్యాత్మిక విధానమో, లేదా సంస్కారం పరంగా నాలో మార్పులో చాలా నన్ను తర్ఫీదు చేయడంలో కానీ, అదృశ్యంగా వారి బోధలు నాకు, వారు పిలిస్తే పలికే దైవంగా నాకు కొంగు బంగారమై ఉంటున్న ఒక గొప్ప గురువుగా సాయిబాబాకు ఆ క్రెడిట్ చెందుతుంది. ఇంకా సాయిబాబా వారి యొక్క గొప్పతనం ఏంటంటే తను చేస్తుంటాడు, చేస్తున్నా అని తెలియనియాడు. అంత గొప్పగా వారి యొక్క అదృశ్యంగా వారి రక్షణ ఉంది. ఇంకా ప్రధానంగా చెప్పాలంటే నన్ను జ్ఞాననిష్టలో మలిచింది మాత్రం భగవాన్ అరుణాచల రమణులు. అంటే నాకు అంతకుముందు 2017 వరకు కళ్ళు మూస్తేనే ఆత్మనిష్ట ఉండేది. అంటే కళ్ళు మూసి ఇట్లా మెడిటేషన్ పోస్టర్లో ఉన్నప్పుడే క్రియ పైకి వెళ్ళి అట్లా నిశ్చలం అవ్వడం, బ్రహ్మస్థానానికి ప్రాణశక్తి దాకి అట్లా నిశ్చలమైపోవడం, యోగ సమాధి ఈ టైప్లో ఉండే. కానీ ఎప్పుడైతే 2017 సంవత్సరంలో ఆ అరుణాచల రమణులు వచ్చి అట్లా చంద్రావస్థలోనే వచ్చి తన యొక్క దివ్య హస్తముతో ఒక్కసారిగా సహస్రారం మీద ఒక గట్టిగా దెబ్బ వేశాడు. తెల్లారి నుంచి కళ్ళు తెరిచిన
ఆ నిష్టలోకి అంటే కళ్ళు తెరిచినా స్ఫురణ అంటే మనకు ఆ చిక్కుతుంది అన్నట్టు లంబకోణం ఒక కోణం అటు ఒక కోణం ఇటు. అంటే ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నా నాలో ఉన్న ఆ దాన్ని చూసుకుంటున్నా. అంటే నాతో నేనుంటూ మీతో ఉంటున్నా. ఇది ఎప్పుడు సాధ్యమైంది? వీరి కృప కురిసింది. అక్కడి నుంచి నాలో ఆ జ్ఞాన తేజస్సు అంటే అరుణాచల రమణుల తత్వం అర్థమవ్వడమే ఒక లెవెల్. ఆయనది అర్థం కాదు అంత ఈజీగా. అప్పుడు అతి సులువుగా ఆ నిష్టలోకి ప్రవేశించడం గానీ, ఇదంతా జరగడం సహజంగా అది అభ్యాసం అయిపోయింది గనకది. అభ్యాసం కాదు సహజ స్థితి వచ్చింది. అయితే ఒక్కసారి తన గ్రంథాలలో ఒక అద్భుతమైన రహస్యం ఏం దొరికిందంటే, భగవాన్ రమణులకు ఒక భక్తుడంట, "మీరు విరూపాక్ష గుహలో అరుణాచలంలో బాగా ధ్యానం చేసేవారు ఒకప్పుడు 11 ఏళ్ళు. ఈ మధ్యన కళ్ళు మూసి ధ్యానం చేయడం మేము చూస్తలేము. మేము చూడడమే లేదు కళ్ళు మూసి ధ్యానం చేయడం" అని ఆయన అంటాడు. నాయనా అప్పుడు కళ్ళు మూసి ఏం చేశాను, ఇప్పుడు కళ్ళు తెరిచి అదే చేస్తున్నాను. అంటే ఆ నిష్ట వచ్చేసింది. ఇంక నాకు కళ్ళు మూయాల్సిన పనేముంది? కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు. ఉన్నప్పుడు కళ్ళు మూసుకోవాల్సిన అవసరం ఏమున్నది అని వారు మళ్ళీ ప్రశ్నిస్తారు. అది నాకు 2017 తర్వాత కనులు మూసినా, కనులు తెరిచినా రెండిట్లో ఒకటే ఆ ఆత్మ పదార్థంను గాంచే ఆ దివ్యత్వ స్థితి ఆ రోజు నుంచి వచ్చిందంటే అది ఈ మహానుభావుడి కృపనే. అంటే ఒక్కొక్క గురువు ఒక్కొక్కసారి వచ్చి అది వారు ఇవ్వడం అవతార్ బాబాజీ వారి నుంచి కొంత హుహు. వారి యొక్క కృప అదొక లెవెల్ ఇక అది చెప్పరాదేమో అంటే ఆదేశం లేనిది.